Hello, good morning. Welcome back to my channel, The Prince Web, where we talk about workout, skincare, nutrition, and grooming. So, this is a completely different vlog because మీరు లాస్ట్ వ్లాగ్లో మీరు చూసుంటారు హౌ ఐ వాజ్ ట్రైనింగ్ ఈటింగ్ షూటింగ్ అండ్ అప్పుడప్పుడు నైట్ అంతా షూట్. సో ఈటింగ్ సైకిల్ మారిపోయింది, స్లీపింగ్ సైకిల్ మారిపోయింది. ఆ, అంటే అంత స్ట్రెస్ వల్ల కొద్దిగా యాక్నే కూడా వచ్చింది. కొంచెం స్కిన్ డల్ అయింది అండ్ మైండ్ కూడా బాగా అలసిపోయింది. సో ఐ థాట్ ఇంకా చాలు, ఐ నీడ్ అ బ్రేక్, మచ్ నీడెడ్ బ్రేక్ కావాలి, చాలా అవసరం అని చెప్పి I've taken a quick 2-day vacay. ఎక్కడ అనుకుంటున్నారు? ఇన్ ద హిల్స్. సో కూర్గ్ వచ్చాను. ఎర్లీ మార్నింగ్ హియర్. చెక్ దిస్ అవుట్, చెక్ ద బ్యాక్గ్రౌండ్. దిస్ ఇస్ ద వ్యూ ఫ్రమ్ మై హోటల్ రూమ్. ఒకసారి మీకు ఇంకా క్లియర్గా చూపించేస్తాను. రెసార్ట్ పేరు ఇవన్నీ మెన్షన్ చేయను నేను, బట్ యా, దిస్ ఈస్ ద వ్యూ. ఇదంతా కూడా 150 acres ల్యాండ్. ఇది మొత్తం తిరిగాను నేను. దిస్ ఈస్ ద లాస్ట్ డే ఇక్కడ. సో ఐ వాంటెడ్ టు టాక్ టు యూ గైజ్ అండ్ షో యూ గైజ్ అరౌండ్. ఈరోజు నేను బయటకు కూడా వెళ్తున్నాను. సో కూర్గ్లో కొన్ని మంచి మంచి టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయంట. అక్కడికి వెళ్ళి మీకు అది కూడా విజిట్ చేస్తూ మీతో మాట్లాడుతూ లైట్గా ఎంటర్టైన్మెంట్ ఇచ్చేద్దాం అని డిసైడ్ అయ్యాను. ఫస్ట్ డే మాత్రం కంప్లీట్గా రిలాక్స్ అయ్యాను. నేను నా బాడీని రీఛార్జ్ చేసుకున్నాను. ఇలాంటి ట్రిప్స్కి వచ్చినప్పుడు మెయిన్ నేను కాన్సన్ట్రేట్ చేసేది ఏంటంటే మెంటల్ స్ట్రెస్ అంతా కూడా బాగా రిలీవ్ అవ్వాలి. అలాగే మన స్కిన్కి ఏదైతే డ్యామేజ్ అయిందో ఈ షూటింగ్ వల్ల, యాక్నే, డే టైం షూట్ అవుతే ఎండ్లో షూటు, ట్యాన్, వీటి వల్ల ఏదైతే ట్యానింగ్ ఉంటుందో అండ్ కొంచెం ఏజింగ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. మన హెయిర్ ఫాల్, కంటిన్యూస్గా స్టైలింగ్ వల్ల హెయిర్ ఫాల్, ఇలాంటివన్నీ కూడా కంట్రోల్ చేయడానికి మంచి మంచి ట్రీట్మెంట్లు అన్నీ కూడా కూర్చొని హ్యాపీగా అప్లై చేసుకుని హోటల్ రూమ్లోనే ఎక్కువగా చిల్ అవుతుంటాను. నేను సమ్మర్ స్కిన్ కేర్ రొటీన్ వీడియో చేసినప్పుడు ట్యాన్ గురించి దేర్ వాజ్ అ వండర్ఫుల్ కమెంట్. సో ఆ కమెంట్ తర్వాత నేను ఆ ప్రోడక్ట్ తెప్పించుకున్నాను, విచ్ ఇస్ ద ఉస్త్రా డీటాన్ స్క్రబ్ అండ్ ద డీటాన్ క్రీమ్. రెండిటి కాంబినేషన్ ఆల్మోస్ట్ ఇప్పుడు 2.5 months అవుతుంది నేను కంటిన్యూస్గా వాడి. వీక్లీ ట్వైస్ వాడుతున్నాను. ఓకే, ఇంక లేట్ ఎందుకు, ఒకసారి లోపలికి వెళ్ళి క్విక్గా దాని గురించి చూసేద్దాం. చాలా రోజులుగా ఐ బీన్ యూజింగ్ ఇట్, బట్ ఇప్పుడు దిస్ ఇస్ ద రైట్ టైమ్. ఐ ఫెల్ట్ ద చేంజ్. నా స్కిన్ అగైన్ ఉండే ట్యాన్ పోయింది, నా అండర్ ఐజ్ కొంచెం డార్క్ అయ్యాయి బికాజ్ ఐ వాజ్ షూటింగ్ ఆల్ నైట్. నా సైకిల్ అంతా పాడైంది కాబట్టి ఐ కెన్ సీ దట్ ఇట్ ఇస్ రిపేరింగ్ స్టఫ్. అండ్ కొంచెం యాక్నే వచ్చింది, ఆ స్పాట్స్ కూడా లైట్గా ఫేడ్ అవుతున్నాయి, డిస్కలరేషన్, ఏజ్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తగ్గుతున్నాయి. సో దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు టాక్ అబౌట్ దిస్ ఉస్త్రా డీటాన్ స్క్రబ్ గైస్. ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే ద స్క్రబ్ పార్టికల్స్ ఆర్ బిగ్. సో మనం మేల్ స్కిన్, లైక్ ఐ టోల్డ్ యూ, మనం థిక్ స్కిన్ కాబట్టి కొంచెం స్ట్రాంగ్ స్కిన్, ఫీమేల్స్ లాగా డెలికేట్ స్కిన్ కాదు. సో వీ నీడ్ బిగ్గర్ పార్టికల్స్ ఫర్ బెటర్ ఎక్స్ఫోలియేషన్ అనమాట. దట్ ఈస్ వన్ థింగ్ ఐ ఫెల్ట్ దిస్ ఈస్ డూయింగ్ రియలీ వెల్. అండ్ ఒక కూలింగ్ ఎఫెక్ట్ వాడుతున్నప్పుడు, సో సమ్మర్లో వాడితే అద్దరిపోద్ది అనుకుంటా, బట్ నార్మల్ టైంలో కూడా మన ఇండియాలో ఉండే క్లైమేట్కి ఐ థింక్ దిస్ ఇస్ వెరీ రిఫ్రెషింగ్ ఫర్ ద స్కిన్ అండ్ ఇట్ ఫీల్స్ లైక్ అని
ఒక బ్రెత్ ఆఫ్ ఫ్రెష్నెస్ మనకి ఇది ఇస్తుంది. లిటరలీ ట్రాన్స్పోర్టింగ్ అస్ టు స్విట్జర్లాండ్. ఐఎమ్ ఇన్ ద స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా. సో నాకు ఇక్కడ మంచి చల్లగా ఉంది. దానికి తోడు దీనికి ఫ్రెష్నెస్ కూడా నా స్కిన్కి యాడ్ అయింది. ఇందులో కొన్ని మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, విచ్ ఇస్ స్విస్ గార్డెన్ క్రెస్ అని. ఇట్ బ్రైటన్స్ యువర్ స్కిన్, ట్యాన్ రిమూవ్ చేస్తుంది, ఎజ్ స్పాట్స్ ఏమైనా ఉంటే అవి ఫేడ్ అవే చేస్తుంది. సో దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్. దీని కంటిన్యూషన్ ఇది వీక్లీ ట్వైస్. నేను లాస్ట్ ఐ డెడ్ వాజ్ ట్యూస్డే. లాస్ట్ ట్యూస్డే చేశాను, దానికి ముందు సాటర్డే చేశాను. డోంట్ డూ ఇట్ ఎవ్రీ డే. ఐ నో ఇట్ ఇస్ గుడ్, బట్ అలా అని చెప్పి అలవాటు పడిపోయి రోజు చేద్దాం అనుకోవద్దు. రోజు చేస్తే ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద స్కిన్. సో సాటర్డే, సండే, మండే గ్యాప్ ఇచ్చి మళ్ళీ ట్యూస్డే చేశాను. అలాగే దీంతో పాటు ఇఫ్ యూ యాడ్ ద డీటాన్ క్రీమ్, ద ఉస్త్రా డీటాన్ క్రీమ్, ఇది నేను జనరల్గా యూ కెన్ యూజ్ ఇట్ త్రూ ద డే, యూ కెన్ ఆల్సో యూజ్ ఇట్ ఇన్ ద నైట్. బెస్ట్ రిజల్ట్స్ ఏంటంటే నైట్ టైం టేక్ అ కాయిన్ సైజ్డ్ అమౌంట్ అండ్ అప్లై ఇట్ డాట్స్ కింద, లైక్ ఐ ఆల్వేస్ టెల్ యూ, అప్లై ఇట్ అండ్ దెన్ డ్యాబ్ ఇట్, మంచిగా డ్యాబ్ చేసుకోండి. డే టైం వాడితే కనుక డెఫినెట్గా దీనిపైన SPF వాడండి. ఇట్ ఈస్ గుడ్, ఇట్ విల్ ప్రొటెక్ట్ యువర్ స్కిన్ ఫ్రమ్ ద హార్మ్ఫుల్ రేస్ ఆఫ్ ద సన్. దీని పని ఇది రిపేర్ చేసేస్తుంది. బట్ మేక్ ష్యూర్ యు ఆర్ యూజింగ్ ఇట్ డ్యూరింగ్ ద నైట్ టైం ఫర్ బెస్ట్ ఎఫెక్ట్స్. ఫుల్ మాయిశ్చరైజేషన్ అవుతుంది దీనివల్ల, అండ్ స్కిన్ డీటాన్ అవుతుంది, ఏజ్ స్పాట్స్ తగ్గుతున్నాయి, అండర్ ఐస్ కూడా లైటన్ అవుతున్నాయి. సో దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ థింగ్స్. మీకు ఇంకా ఉస్త్రా స్క్రబ్ ఏంటంటే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఇవన్నీ రిమూవ్ చేసేస్తుంది కాబట్టి యాక్నే ఆల్మోస్ట్ చెక్ అవుతుంది. దాంతోపాటు ఇది కానీ వాడితే కనుక యాక్నే కొన్ని లెఫ్ట్ అవే మార్క్స్ ఉంటాయి మన స్కిన్ మీద, అవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. ఇందులో ద బెస్ట్ ఇంగ్రీడియంట్స్ విచ్ ఐ ఫౌండ్ వాజ్ జాపనీస్ యూజు అని ఒక ఇంగ్రీడియంట్ ఉంది, విచ్ హ్యాస్ సెరమైడ్స్ అనమాట. సో ఫైన్ లైన్స్ కానీ రింకిల్స్, ఏజ్ వస్తుంది కదా, హెయిర్ ఎలాగో థిన్నింగ్ అవుతుంది, బట్ దాన్ని అలా కాపాడుకుంటూ మంచి మంచి ప్రోడక్ట్స్ వాడుకుంటూ వస్తున్నాం. బట్ దేర్ ఆర్ ఫైన్ లైన్స్, ఐ డూ హ్యావ్ ఫైన్ లైన్స్. ఈ ఏరియాలో కొద్దిగా ఫైన్ లైన్స్ ఉన్నాయి అండ్ రింకిల్స్ మెల్లిగా స్టార్ట్ అవుతాయి. సో ఇప్పటి నుంచి ఇది వాడితే కనుక మన ఫైన్ లైన్స్ కానీ, రింకిల్స్ కానీ, ఏజ్ స్పాట్స్ కానీ ఇవన్నీ కూడా జాపనీస్ యూజుతో ఇట్ ఈస్ కరెక్టింగ్ అవర్ స్కిన్. అలాగే దేర్ ఇస్ వైటమిన్ B3 విచ్ బ్రైటన్స్ ద స్కిన్ అండ్ ట్యాన్ కూడా రిమూవ్ చేస్తుంది. దేర్ ఇస్ లికరైస్ ఏంటంటే ఎస్పెషలీ డిస్కలరేషన్, అంటే మన అండర్ ఐ డార్క్నెస్ కానీ లేకపోతే స్కిన్ డిస్కలరేషన్ కానీ ట్యాన్ వల్ల అయ్యే ఎఫెక్ట్స్ అన్నీ కూడా లికరైస్ కూడా తీస్తుంది. అలాగే దేర్ ఈస్ కెనీడియన్ రూమిన్ విచ్ ఇస్ అ హర్బ్ అనమాట, అండ్ దాట్ ఆల్సో బ్రైటన్స్ యువర్ స్కిన్, రిమూవ్స్ ట్యాన్, ఏజ్ స్పాట్స్ తగ్గిస్తుంది. Overall, all the products, like all the ingredients in the product are selectively chosen from different parts of the world to give you the best results. So I think it is a winner for me. It reduces tan, brightens and even skin tone also. సో ఎవరికన్నా కూడా ట్యాన్ ఇష్యూ ఉంది పీపుల్, ఎస్పెషలీ కమెంట్ చేసిన ఆయన. అలాగే చాలామంది ఇండియాలో ఐ థింక్ సమ్మర్ వింటర్ అని తేడా లేకుండా కంటిన్యూస్గా సన్ అయితే ఉంటుంది. సో మనం SPF కంపల్సరీ వాడాలి. బట్ సన్ చేసే డ్యామేజింగ్ ఎఫెక్ట్స్ లైక్ ట్యాన్స్, ఏజ్ స్పాట్స్ ఇవన్నీ కూడా పోవాలి, మన స్కిన్ బ్రైట్ కనిపించాలంటే డెఫినెట్గా ఐ థింక్ యూ కెన్ గో ఫర్ దీస్ ప్రోడక్ట్స్. ది ప్రోడక్ట్స్ లింక్స్ నేను మీకు పెడతాను, అలాగే నా కోడ్ పెడతాను మీకు డిస్క్రిప్షన్లో. నా కోడ్ కానీ వాడినట్లయితే మీకు 20% అడిషనల్ డిస్కౌంట్ కూడా వస్తుంది. జనరల్గా కాంబినేషన్లోనే కొనాలి, బట్ బడ్జెట్ టైట్ ఉంటే కనుక సింగిల్ ప్రోడక్ట్ కూడా కొనొచ్చు. బట్ ఐ వుడ్ సజెస్ట్ యూ టు గో ఫర్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్ ద ప్రోడక్ట్స్. అండ్ నేను చెప్పినట్టే వాడండి, ప్రతిరోజు వాడొద్దు. ఇది నైట్ టైం కంపల్సరీ వాడండి, డే టైం కూడా వాడచ్చు. బట్ మేక్ షూర్ యూ యూజ్ అన్ SPF ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఇట్ డ్యూరింగ్ ద డే టైమ్. ఇప్పుడు ఈ డిస్కషన్ అయిపోయింది కాబట్టి మనం లైట్గా అలా చిల్ అవుతూ బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం, అలాగే నేచర్ని ఎంజాయ్ చేద్దాం. సో ఇప్పుడు ఫ్రెష్గా రెడీ అయిపోయాం కాబట్టి కిందకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడి నుంచి అలా బయటికి వెళ్ళి మిగతా ప్లేస్లన్నీ చూసేద్దాం. ఓకే, హలో. సో ఇందాక ఓంకారేశ్వర టెంపుల్కి వెళ్ళాను, కానీ అక్కడ కెమెరా అలౌడ్ లేదన్నారు. సో లోపలికి అయితే కెమెరా తీసుకెళ్ళలేదు. ఇప్పుడు ఐ కమ్ టు అ వండర్ఫుల్ లొకేషన్, క్రేజీ లొకేషన్ ఇది, యాబీ వాటర్ ఫాల్స్ అని. సో ఆ వాటర్ ఫాల్ ఏంటి, ఎలాగా, ఐ యూ రెడీ టు లుక్ ఎట్ ఇట్? నాకు ఆల్రెడీ కనిపిస్తుంది. కనిపించడం స్టార్ట్ అయిన తర్వాతే నేను కెమెరా రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను. Are you excited to look at the falls? Okay, చూపించేద్దాం, ఇంకా లేట్ ఎందుకు. రెడీ, 1 2
3, 4, 5. ఆ ఫాల్స్ వచ్చినంత వరకు నేను ఇలా నంబర్లు కౌంట్ చేస్తుంటాను. సో గెట్ సెట్. క్రేజీగా ఉంది ఇక్కడ నుంచి. ఒకసారి మీకు మొత్తం పానరామిక్ వ్యూ కూడా చూపిస్తా. ఇక్కడ ఒక వండర్ఫుల్ ఫ్రిడ్జ్ కూడా ఉంది అందులో. అది ఉంటే బాగుంటుంది, బట్ ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. సో ఎంజాయింగ్ నేచర్. 2 days షార్ట్ బ్రేక్ కాబట్టి ఇంకా ప్లేసెస్ అన్నీ చూసేయాలని కొంచెం కంగారుగానే తిరుగుతున్నాను. బట్ ఐ థింక్ ఇట్ ఇస్ వర్త్ ఇట్. ఇట్స్ వర్త్ ఇట్ దట్ ఐ మేడ్ టైమ్ ఫర్ దిస్ ట్రిప్ అండ్ నేచర్ కూడా బాగా ఎంజాయ్ చేస్తాను. ఓకే గైస్, సో నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కెమెరా ఓపెన్ చేస్తాను, మళ్ళీ మీతో మాట్లాడతాను. I don't know whether you can hear this or not, but it is crazy. If anyone wants to take some time off from their busy schedule, from their work, I think they should definitely visit Coorg. అబీ ఫాల్స్కి వెళ్ళాము, పెద్ద ఫ్లాప్ అయింది. ఎందుకంటే ఇన్ని కంట్రీస్ తిరిగేసి అబీ ఫాల్స్ చూసి అట్రాక్ట్ అయ్యేదంత కాదు, బట్ ఇట్ వాజ్ డీసెంట్. It wasn't bad. I won't say it is bad, but for me it was like something which I've already seen. ఇప్పుడు నేను ఒక చిన్న కాఫీ బ్రేక్ కోసం బిక్కప్కి వచ్చాను. బిక్కప్ రోస్టరీ, బిక్కప్ కెఫే రోస్టరీ కూర్గ్లో. ఇక్కడ ఇట్ ఇస్ అ వెరీ పాపులర్ ప్లేస్. కాఫీ మెషిన్ అంటే చిన్న మ్యూజియం టైప్లో ఉంటుంది, అది కూడా మీకు చూపించేస్తాను. Too many people, too much noise. Yeah, so I've entered the big cup. And ఇదంతా ఈ బయట వ్యూ. దిస్ ఇస్ ద కెఫే. There are a few mugs here, not for sale, do not touch ఇలాంటివన్నీ రాస్తున్నాయి ఇక్కడ. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫీ మషీన్స్. ఐ థింక్ ఇవి సేల్ పెట్టుంటే బాగున్నాయి. ఐ వుడ్ హావ్ డెఫినెట్లీ కలెక్టెడ్ వన్ ఇంట్లో పెట్టుకోవడానికి. ఐఎమ్ నాట్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కాఫీ, బట్ బ్లాక్ కాఫీ విత్ MCT, like maybe coconut oil or something, or an MCT oil before my workout is wonderful. మీకు తెలుసు కదా బుల్లెట్ కాఫీ గురించి, బ్లాక్ కాఫీ గురించి కూడా నేను ప్రీ వర్కౌట్లో వాడతానని ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాను. సో దానికోసం తయారు చేసుకోవడానికి, బ్లాక్ కాఫీ తయారు చేసుకోవడానికి డెఫినెట్గా ఒక మషిన్ తీసుకున్నాను. దిస్ ఈస్ అ వర్కింగ్ మషిన్ ఐ థింక్. And the best part is they have a medium size. I won't call it a big size, but a medium size coffee maker. అంటే బీన్స్ నుంచి కాఫీ తయారైనంత వరకు ప్రాసెస్, మొత్తం ప్రాసెస్ చేసే మషిన్ ఒకటి ఇక్కడ పెట్టారు మ్యూజియం లాగా.
ఐ డోంట్ నో వెన్ దే డూ ద షో, బట్ వాళ్ళు మనకు చూపించి ఎలా తయారు చేస్తారు ఇవన్నీ చెప్పుకుంటే చాలా బాగుంది. సో ఇప్పుడు వరకు కూర్గ్లో నేను మీకు రోడ్లు చూపించలేదు కదా, ఘాట్ రోడ్ మొత్తం అండ్ లెఫ్ట్ అండ్ రైట్ అంటే ఇటువైపు కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంది. త్రూ అవుట్ కూర్గ్ ఆల్ ద రోడ్స్ ఆర్ లైక్ దిస్. సో ఇట్ ఈస్ అ కంప్లీట్ ప్లేస్. ఏం చేస్తలేదు అంటే ఇప్పుడు నేను విజిట్ చేసిన ఏదైతే ప్లేస్ ఉందో, హ్యాబే ఫాల్ అని, రాజా సీట్ అని, ఇవన్నీ కూడా అవసరం లేదు. జస్ట్ అలా కార్లో ఒక ట్రిప్. ఇక్కడ కానీ నేను ఉండుంటే సిటీలో ఎవ్రీడే మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ కార్లో ఒక రౌండ్ వేసి తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంది. దాట్ ఈస్ థెరపీ. అంత బాగుంది ఇక్కడ. క్లైమేట్ అలాగే ఉంది, గ్రీనరీ కూడా అలాగే ఉంది. ఎయిర్ ఇస్ సో ఫ్రెష్, యూ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్. అంత ఫ్రెష్గా ఉంది. సో ఐ వోంట్ ట్రై ఎక్స్ప్లెయినింగ్ ఇట్. నెక్స్ట్ ఇక్కడ కోటెబెట్ట హిల్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి చూద్దాం అదెంత బాగుందో. సో ఈ ఫ్లవర్స్ అంట, పర్పుల్ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 12 ఇయర్స్కి ఒకసారి వస్తాయంట. దే బ్లూమ్ వన్స్ ఇన్ ఎవ్రీ 12 ఇయర్స్. అండ్ చెక్ దిస్ అవుట్. ఇది ఇంక ఇన్ఫైనైట్గా అలా ఉంది. ఇన్ దట్ ఆసమ్ గైస్. మొత్తం చుట్టూరా ఈ వ్యాలీ అంతా ఇదే. చెక్ ఇట్ అవుట్. పైన నాకు అరుపులు వినిపిస్తున్నాయి, ఏదో పార్టీ అవుతున్నట్టుంది, ఏదో యంగ్స్టర్స్ది. బట్ యా, నేనైతే ఇప్పుడు ఇక్కడ వరకే. అటెన్షన్. సో ఇప్పటివరకు వచ్చినట్లో ద బెస్ట్ లొకేషన్ కోటబెట్ట అనాలి. ఇప్పుడే కార్లో వెళ్తుంటే సడన్గా నాకు ఒక వాటర్ ఫాల్ కనిపించి ఆగండి అని చెప్పి కార్ ఆపించాను. సో ఆ వాటర్ ఫాల్ వ్యూ, ఈ వ్యాలీ వ్యూ మీరు ఇప్పుడు చూసేస్తారు. ఓకే, చూడండి. సో మీరు ఒకవేళ ఇదే వ్యూ ఎంజాయ్ చేయాలి అంటే మీరు కంపల్సరీ కూర్గ్ విజిట్ చేయాలి. కూర్గ్ విజిట్ చేస్తే కోటెబెట్ట వాటర్ ఫాల్స్, కోటెబెట్ట మౌంటైన్ కంపల్సరీ వెళ్ళండి. యా, అక్కడ దూరంలో కనిపిస్తుంది కదా, దాట్ ఈస్ ద వాటర్ ఫాల్ విచ్ ఐమ్ టాకింగ్ అబౌట్. బట్ కెమెరాకి అంత క్లియర్గా కనిపించట్లేదు. నేను నా ఫోన్లో కూడా వీడియో తీసుకోవడానికి ట్రై చేస్తాను. మేబీ ఫోన్లో క్లియర్గా వస్తుందేమో, అంటే కెమెరాకే దొరకకపోతే నేచర్ని ఎంజాయ్ చేయాలి కదా. సో నేను నేచర్ని ఎంజాయ్ చేయాలి. ఇక్కడితో ఈ వ్లాగ్ ఆపేస్తున్నా. ఫుల్ స్టాప్. Bye bye. See you. Tata guys. Hope you had fun. If you're having fun, like, share and subscribe.